అదే నా వల్ల కాదండి. మీరు ఎక్కడైనా చందాలు వసూలు చేసుకోండి. చందాలా? అమ్మ బాబోయ్, చందాలే అంతు లేకుండా చందాలు వసూలు చేసిన వాళ్ళ చరిత్రలు ఏమయ్యో మనకు తెలుసు కదా. అంచేత కేవలం మీలాంటి కొంతమంది పెద్ద మనుషులు మాత్రమే డొనేషన్స్ అడుగుతున్నాను. పెద్ద మనిషిని కిరీటం పెట్టే మా ఎనపెట్లన్నీ ఖాళీ చేస్తున్నారు. అసలు మీ పదవి నిలబెట్టడం కోసం ప్రతిసారి మీకు డబ్బు ఇచ్చేకంటే ఆ డబ్బేదో నేనే ఖర్చు పెట్టుకుని నేనే ఎమ్మెల్యేని కావడం మంచిది. అమ్మమ్మమ్మ, మీరు ఆ రూట్ లో మాత్రం రాకండి. అసలు ఈ అఖిల పార్టీ మహాసభలు పెడుతున్నదే మీకోసం. ఆ సభకి కురుక్షేత్రంలో చచ్చినంత మంది జనం వస్తారు. ఆ సభకి ఓ పల్లాంగు దూరంలో చలివేంద్రం పెట్టించండి. సారా అమ్ముకోండి, వీలైనంత పిండుకోండి. ఎవరు అడిగేవాడు? వెరీ గుడ్. అయితే డొనేషన్ పంపిస్తానులేండి. అది స్నేహం అంటే. ఒరే అంజిగా, అయ్యగారికి ఓ 25 పేపాలు సారా కావాలని పంపించు. బ్యాట్లో చుక్క కూడా అమ్ముడుపోవడం లేదని గోలెడుతున్నావు. ఇప్పుడు చూపించు నీ ప్రతాపం. అన్ని పీపాల సారా తయారు చేయడానికి నా దగ్గర సరికి ఎక్కడిది, నేనెట్టా సావాలి? ఈడెవడండి పని లేనప్పుడు లేదని ఇడిచాడు, పని చూపిస్తుంటే చేయలేనని అడుగుతాడు. చూడంజయ్య, మెడికల్ కాలేజీ నుంచి స్పిరిట్ తెప్పిస్తాను. స్పిరిటా? అది శవాలు నిలవంచడానికి వాడతారంటారు. ఏదైతే నేనండి, అదంత ప్రమాదకరమైన కాదు. లోగర్ చాలా సార్లు వాడాం. చూడంజయ్య, దాంతో సారా కాసే పద్ధతి మా వాడికి బాగా తెలుసు. వీడి కనుక అట్లాగే. మరి నేను వెళ్ళొస్తాను. అవతల అఖిల పార్టీ మహాసభ అరేంజ్మెంట్స్ చూసాను. ఎమ్మెల్యే కోటేశ్వర గారికి, ఎమ్మెల్యే కోటేశ్వర గారికి, ఎమ్మెల్యే కోటేశ్వర గారికి, ఎమ్మెల్యే కోటేశ్వర గారికి. చాలా సంతోషం. దండాలు బాబు గారు. సంతోషం. మహాజనులైన నా నియోజకవర్గపు ప్రజలందరికీ నా నమస్కారం. మీకు తెలుసు, నాకు అన్ని జెండాల ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసునని. సుఖాలు ఎక్కడండి, అన్ని కట్టాలే. అబ్బా అంటే అలగ మోకవా. ప్రజానీకానికి నేను ఎప్పుడెప్పుడు ఏ ఏ వాగ్దానాలు చేశానో ఏమీ మర్చిపోలేదు. అన్ని జ్ఞాపకానికి ఉన్నాయి. రాష్ట్రానికో సముద్రం, జిల్లాకో నది, తాలూకాకో కాలువ, ఊరుకో బస్సు, వీధికో దీపం, ఇంటికో గేదె, ఇల్లాకో తాళి. ఇవి నా కార్యక్రమాలు. అవన్నీ సరేనండి. తామరిప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి. అదేనో, ఇప్పుడు అఖిలపక్ష సమావేశాలు జరుగుతున్నాయి కదా, మరి దానికి మీరంతా ఆ మీటింగ్కి వచ్చి జయప్రదం చేయాలి. ఏమండే, ఇంకా మేము మీటింగ్లకు వచ్చి ఇనే ఓపిక పోయిందండి. ఏదన్నా మీకు ఇది చేశాం అని చెప్పండి, సంతోషిస్తాం. వస్తున్నా, ఆ విషయానికే వస్తున్నా. మన పేటకి ఒక రోడ్డు, ఒక బడి, ఒక గ్రంథాలయం, ఒక ఆసుపత్రి తీసుకొస్తానని ఏప్రిల్ 1వ తేదీ సాయంకాలం నేను మీకు హామీ ఇచ్చాను. అప్పుడే ఆ విషయమై ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి మనవి చేయడం జరిగింది. వారు తీవ్రమైన పన్ను ఒత్తిడిలో ఉండి ఈ విషయం మర్చిపోయారు. ఆ విషయం జ్ఞాపకం చేద్దామని నేను ఆగస్టు 3వ తారీఖు ఉదయం రాజధాని వెళ్ళాను, వారు లేరు. నేను సెప్టెంబర్ 7వ తారీఖును కూడా వెళ్ళాను, వారు లేరు. నేను అక్టోబర్ 9వ తారీఖు ఉదయం నేను రాజధాని వెళ్ళాను, వారిని కలుద్దామని. దురదృష్టవశాత్తు వారు లేరు. ఈ 3 నెలలు కూడా, ఈ 3 తేదీల్లోనూ కూడా ఆయన ఢిల్లీలోనే ఉండిపోవడం వల్ల మరి నేను మీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకోలేకపోయాను. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ నుంచి రాగానే నేను ఇచ్చిన హామీలన్నీ అతి త్వరలోనే అమలు జరుగుతాయని మీకు మాటిస్తున్నాను. సమంగా కలుపుతోందో లేదో చూసుకో. ఆరకు నా మీద తీసుకుపడతాం. అదంతేలే, అంతా కనుక వచ్చా ఎంత స్పిరిట్ కలపాలో ఏంటో. కాకపోతే ఇంకా అంత పిల్లవే.